వారిని బాధ పెట్టినా ఈ లోకంలో పాపం చేసిన వారు అవుతాం. ఎందుకంటే వాక్యమే సెలవిస్తా ఉందండి, నా మాట కాదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, లేక వారిని ప్రేమించాలి, వృద్ధాపంలో వారిని చూడాలి, ఆదరించాలి. ఎందుకంటే ఆ భారం నీది. ఎందుకు జన్మ ఇచ్చారు కాబట్టి. ఈరోజు ఏ తల్లిదండ్రుని ఈరోజు చూస్తున్నారని బిడ్డలు? ఆస్తి ఉన్నంత సేపే, ధనం ఉన్నంత సేపే, నీ దగ్గర అన్ని ఉన్నంత సేపే మావాడు మావాడు అంటూ ఉంటారు. ఏదైనా కొంచెం బలహీనత వచ్చిందా నెట్టేస్తున్నారు నేను బిడ్డలు. ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రి ఒక కుమారుడికి చిన్న వ్యాధి వచ్చిందని చెప్పి బయటికి గెంటేస్తాడు. మనం మీరు వార్తల్లో కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఇలా జరుగుతూ ఉంది అంటే కనుక ఈరోజు దేని బిడ్డలు వారు ఏమనుకుంటున్నారంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నారండి. ఇదే శాశ్వతంగా ఈ భూలోకములు ఏది శాశ్వతం కాదు. ఎంతకాలం బ్రతుకుతాం మనం? 50 సంవత్సరాలు బ్రతకొచ్చు, 60 సంవత్సరాలు బ్రతకొచ్చు, 70 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ నేను ఆయాసము దుఃఖమే ఏముండదు, వృద్ధాపం తప్పదు. కాబట్టి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తామా నరకం వెళ్తామన్నది ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. అందుకే ఈ తప్పుపోయిన కుమారుడు అనుకున్నాడు, ఈ భూమి మీద నాకు ఎంజాయ్, నాకు హ్యాపీ, సంతోషం, నాకు ఆనందం, ఎందుకంటే ధనం ఉంది, ఐశ్వర్యం ఉందని చెప్పి ఈ తప్పుపోయిన కుమారుడు వెళ్ళి, అనగా చిన్న కుమారుడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ధనానంతా ఇచ్చించి తన మొత్తం కూడా అయిపోయిన తర్వాత లాస్ట్గా తప్పు తెలుసుకొని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన జన్మించిన తండ్రికి చెప్పట్లేదంటే ఆ మాట ఎవరికి చెప్తున్నాడంటే, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటనే పాపము చేసి ఉన్నాను. దానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం పాపము విడిచిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథంలో రాస్తాడు, అతిక్రమాలను విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభు దగ్గర. ఎందుకని అక్కడ రాయబడి ఉంది, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అంటే ఈరోజు ప్రభు పల్లారాధన మనం పాలు పంచుకుంటున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? యోగ్యుడవు, యోగ్యురాలువో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరూ ప్రభు పల్లా 5 నెలకి ఇచ్చేస్తున్నారని తీసుకుంటాం. అది కాదండి. అక్కడ ఈ నెల అంతటా మన ప్రభు సన్నిధిలో ఎలా ఉన్నాం? పాపం చేసినప్పుడు పాపం చేస్తాం, చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, ఇలా సంథింగ్ ఎక్కడో దిక్కన ఏదో విషయంలో ఈ నెలంతటా మనం తప్పు లేకుండా ఉన్నామో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఎందుకు గ్రహించుకోవాలంటే, నీ ఎదుట నేను పరలోకం అనగా నేను పరలోకంలోకి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేస్తున్నా, నీ కుమారుడు అనిపించుకున్న నాకు యోగ్యత లేదయ్యా అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా తప్పుపోయిన మార్గంలో ఉన్నాం. ఆ తప్పు తెలుసుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టినప్పుడు సమృద్ధమైన ఆహారం ఉంటుంది. సమృద్ధమైన ఆహారంలో మనం పాలు పంచుకోవాలి అంటే కనుక మరి ఈ ఆహారం ఎక్కడిదంటే యేసయ్య ఆహారం. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనే జీవాహారాన్ని. నేను ఇశ్రాయేలు ప్రజలు వారి ఆకలితో బాధపడుతూ ఉంటే నేను ఉదయాన్నే చూసేటప్పటికి వారందరికీ ఇశ్రాయేలు ప్రజలందరికీ చక్కటి ఆహారం దేవుడు ఇచ్చాడండి. ఆయన ఎలా నడిపించాడో తెలుసా? పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు నుండి చక్కగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకోవచ్చు. ఎందుకు నడిపించుకొచ్చాడు అని చెప్పిన మాట ఏంటి? మీరు పాలు తేళ్లు ప్రవశ